కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య దళిత్ పాలిటిక్స్ పీక్స్ కి చేరాయి. 11 ఏళ్ల కింద దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన కేసీఆర్ ఇప్పుడైనా న్యాయం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దళితుడికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. దళితుల మీద రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటే బట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టాలి అన్నారు. ఇటీవల మీడియాతో చిట్చాట్ లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మొదటి నుంచి బీఆర్ఎస్ ప్రజలను దగా చేస్తూనే ఉందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ దళితులకు న్యాయం చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్ దళిత అధ్యక్షుడి కింద పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులకు న్యాయం చేస్తుందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని ప్రశ్నించారు. ఈ ఆఖరిసారిగా మొన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమని బీఆర్ఎస్ పార్టీకి దళితుడిని అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని చెప్పేసి. మరి మేము కూడా ఈ వేదిక పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయి, దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సదరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న సరస్వతి పుష్కరాల్లో దళిత ఎంపీని, ఎమ్మెల్యేను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారన్నారు వివేకానంద. దళితుడేంటి జి వివేక్ వెంకట స్వామి గారికి కృష్ణ అక్కడ మన సరస్వతి పుష్కరాలకి ఆహ్వానం ఇవ్వలేదు, కనీసం ఇన్విటేషన్ ఇవ్వలేదు. దాని గురించి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఫస్ట్ మా పార్టీ వ్యవహారాలు మేము చూసుకుంటాం, చక్కదిద్దుకుంటాం, బాగానే ఉంది. నువ్వు 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, మా పార్టీ పైన ఏడ్చి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలు తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చినావు నువ్వు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారి పైన ఏడుపా, ఇంకెన్ని రోజులు పాపం గడుపుకుంటూ కేసీఆర్ గారి పెట్టుకొని కళలు కూడా కేసీఆర్ గారి, నిద్రలో కేసీఆర్ గారి. ఆయన ఎక్కువ మా గురించి, మా పార్టీ వ్యవహారాల గురించి ఆలోచన చేసి తాను ముఖ్యమంత్రి అయిన సంగతి ఇంకా మర్చిపోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాను నిన్న, ప్రజలు నవ్వుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో దళితులకు న్యాయం చేశామన్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దళితులకు, గిరిజనులకు తీరని అన్యాయం చేస్తుందన్నారు బీఆర్ఎస్ నేతలు. నామినేటెడ్ పదవుల్లోనూ ఎస్సీ ఎస్టీలను పట్టించుకోవడం లేదన్నారు.